పల్లీలు అవి ఇవి కొద్దిగా మీ మూటలు చిన్నగా అయినా ఏమనుకోకుండ్రి, కొద్దిగా అటు వేరే కాడ పెద్దగానే మీ కాడ చిన్నగా వచ్చినాయి. సరే ఎప్పుడైనా మళ్ళీ అందరికీ సరే కరోనా అప్పుడు కూడా వచ్చినాం, మా వంతుగా ఆ రోజు కూడా ఏదో నీ బియ్యము నీ కూరగాయలు సాయం చేసినాం. ఇప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడే రావాలని మేము ఆ రోజే ప్రయత్నం చేసినాం, ఇక్కడ దాకా వచ్చినాము. కానీ వాగు దాటనీయకపోవడంతో రాలేదు. వరదలు వచ్చిన ప్రతి ఊర్లో వెళ్ళి ఎలిశెట్టిపల్లె కూడా పడవల మీద వెళ్ళి వాళ్ళకు కూడా సామాన్లు ఇచ్చినాం, బియ్యము పప్పు ఉప్పు నూనె. తర్వాత ఏటు నాగారం మంగపేట అక్కడ ములుగు మండలంలో గోవింద్రాపేట మండలంలో ఎక్కడైతే మునిగిపోయినాయో ఇళ్లలో నీళ్ళు వచ్చినాయో ఇట్లా వాగొడ్డు అవతల ఉన్నారో వాగు అవతల వాళ్ళందరికీ కూడా అక్కడ ఇక్కడ మరి కొంగు పట్టుకుని అడికొచ్చినట్టుగా అడికొచ్చి మరి నా ప్రజలు కాబట్టి అందరినీ ఏదో ఒక రకంగా నా శక్తి కూడా అంత లేదు, మేమందరం కూడా రోజు తిరగగలుగుతాం తప్ప మన సొంతంగా మనం పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, పేద కుటుంబాల నుంచే. కానీ పేదోళ్ళ బాధలేందో మాకు తెలుసు కాబట్టి మరి మనం అరుచుకోవాలి, మనం కష్టానికి బాధకు తోడుగా ఉండాలి. అట్లనే మీకు అందరు తెలుసు, ఏదైనా చావైనా బతుకైనా పెళ్ళైనా వీలైనంత వరకు వస్తూనే ఉన్నాం. కరోనా అప్పుడు కూడా మరి రోడెంబటి ఉన్న ఊర్లలోనే రాకుండా మొత్తం అడవి ఊర్లు కూడా కలియ తిరగడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ ఈ సందర్భంగా ఏదో తులమో పలమో ఆ తమ్ముళ్ళ యొక్క సహకారం, మరి మహేంద్ర ఫౌండేషన్ బ్లూ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఈరోజు ఈ సామాన్లు మీకు పంచడం జరుగుతుంది. సరే కొన్ని ఇళ్ళకు నీళ్ళు రావచ్చు, కొన్ని రాకపోవచ్చు, కానీ అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సరే అందరికి చేద్దామని అందరికి చేయడం జరుగుతుంది. ఆ ఫౌండేషన్ వాళ్లకు మహేంద్ర ఫౌండేషన్ వాళ్లకు మరి కిషోర్కు అదేవిధంగా కిరణ్కు జ్ఞానికి బ్లూ ఫౌండేషన్ వారికి అందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. మన సమ్మక్క సారలమ్మ దీవెన్లు ఆశీస్సులు వారికి వారి సంస్థకు ఉండాలి. వాళ్ళు మంచి ఉన్నతమైన స్థానాల్లో ఉంటూ మనలాంటి వెనుకబడ్డ ఏరియాలలో కూడా వారు సహకారం అందించాలని కోరుకుంటూ ఇక్కడటువంటి నాయకులకు అందరికీ పేరు నాతో పాటు వచ్చినటువంటి మన ప్రజాప్రతినిధులు పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వారు ఒకరిద్దరికి ఇస్తారు, మీరు 94 మందికి 94 లిస్ట్ ఇచ్చారు, 94 ఇంటింటికి పంచుకోండి. అందరు పంచుకుంటారు కదా.